పెళ్ళికి ముందు ఏమన్నా ఏం వచ్చి ఉంటుంది? ఏమో అంతకుముందు ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉందే ఉన్న వాళ్ళ అమ్మే ఉందే ఒక తెలియక ఏమైనా తప్పు చేస్తుంటారు. నా ఎమ్మట పడింది, దాని కోరిక తిరక ఇటు తయారాడు. మనం ఒక టీమ్గా ఉందాం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? నా కొడుకులు వాళ్ళే ఎంతలో అక్కడ తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగిన సంఘటన ఇట్లా లంజా కొడుకుల వల్ల ఈ నా కొడుకులే మితిమీరిపోయి తయారై ఇట్లా తయారవుతారు లంజా కొడుకులు. కంప్లైంట్ పెట్టాలి. వాడు శశికుమార్ అంట, వాడు ఇన్ని డిలీట్ చేస్తే నా కొడుకు వస్తూ ఉంటాడు, డిలీట్ చేస్తే వస్తుంటాడు లంజా కొడుకు. అదే పని ఇంకా నా కొడుక్కి. దొన్న దొరికాడా? ఎవరో ప్రసాద్ అంటమ్మా. దొరుకుతాడు, పాపం పండాలిగా. ఏ నా కొడుకు ఒక రోజు పాపం పడితే ఈ బ్యాడ్ కామెంట్ పెట్టి నా కొడుకులకి ఏదో ఒక రోజు ఉంటుంది, 3 సంవత్సరాలు పడిద్దంట జైలు శిక్ష. అట్ట ఇన్ని చట్టాలు పెట్టి నా కొడుకులు భయపడుతున్నారా? కొడకల్లారా తాగేది. మీలాంటి నా కొడుకులే కదరా ఢిల్లీలో జరిగింది కానీ అల్లప్పుడు జరిగిన ఘటనలు కానీ మీలాంటి నా కొడుకుల వల్లే కదరా లంజా కొడకల్లారా. మీ క్రూర ప్రవర్తన ఎంత భయంకరంగా తయారయ్యారు, ఎంత క్రూరంగా తయారయ్యారు. మీరు ఇంట్లో ఆడాలని బతకనిస్తారట్రా? మీ అమ్మలతోనే, మీ అక్కలతో, చెల్లెలతో ఇదే కదా నా కొడకలారు మీరు చేసే ప్రవర్తన. అలాంటి ప్రవర్తనను బట్టి నా కొడకలారు వేరే వాళ్ళని మాట్లాడేది మీరు. ఏదో ఒక రోజు దొరుకుతారు నా కొడకలారు. మీ టీం దొరికిద్ది. ఆ రోజు ఉంటుంది జింతక్క. తప్పించుకొని ఎన్ని రోజులు తిరిగితే ఏదో ఒకరు దొరకకుండా ఉంటారా? ఒక కామెంట్ చదివి అయిపోయే లోపల క్రియేట్ చేయాలి. నా కొడుకులు అందరూ టీమ్గా కూర్చుంటారు, 20 మంది 10 మంది. వాడు మనిషి పుట్టలేదండి, వాడు జంతువు. ఒక క్రూరమైన ఒకటి కాదు నా కొడుకులకి, క్రూరమైన వెధవ వాడు. సైబర్ కంప్లైంట్ పెట్టండి. అదే దాని దారి దొరకలా, దొరికితే పెడదాం. అందరూ సేవ్ చేసి పెట్టాం. ఈ కంప్లైంట్ కామెంట్ పెట్టి నా కొడుకులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సేవ్ చేసి పెట్టాం. అంతా సపోర్ట్ దొరికితే పెడదామని ఉన్నాం మేము. ఆ పెట్టేదాకా నా కొడుకులు ఇట్నే పెడుతుంటారు. ఏదో శిక్ష పడేదాకా లంజా కొడుకులు అదే పని. ఆ జైలు దిగితే అక్కడన్నా పని చేసుకుని బతుకుతారు నా కొడుకులు. ఇట్లా గాలికి బయట తిరిగే కాడకన్నా రాళ్ళు కొట్టుకున్న బతికితే అప్పుడు జ్ఞానం వస్తుంది. ప్రశాంతంగా మా పని మేము బదులు చేసుకుంటే నా కొడక మేము తిరగలేము. ఇప్పుడు నన్ను అన్నావు, నీ అమ్మనంటే, నీ ఎక్కనంటే, నీ చెల్లినంటే, నీ పిల్లనంటే అందనంటారు నా కొడక. ఎందుకన్నావు? ఎన్ని రోజులు ఊరుకుంటారు నా కొడక? చేద్దాం బాబాయ్. బ్యాడ్ కామెంట్ డిలీట్ చేయి. ఎన్నెన్ని చేస్తామండి డిలీట్. ఇట్లా చేశారు అట్లా తయారై వరుసగా పెట్టుకుంటూ ఉంటారు నా కొడుకులు అదే పని. రాని నా కొడుకుని మొత్తం సేవ్ చేసి పెట్టు. సేవ్ చేసి పెట్టు లంజా కొడుకు. వాడు ఏంది అసలు, వాడు కథ చూద్దాం. సేవ్ చేసి పెట్టు, సేవ్ చేసి పెట్టు నా కొడక. వాడి అడ్రస్తో సహా దొరికిద్ది. డిపార్ట్మెంట్కి మనం అచ్చం పోతే కాదండి. ఇట్లా నా కొడుకులను ఎదుర్కోవాలంటే కొంచెం మనకి సపోర్ట్ ఉండాలి రాజకీయంగా. అచ్చం మనం పోతే అక్కడ మనం పట్టించుకొని మళ్ళీ అంటాలని. నేను ఇంతకుముందు ఒకసారి 2 సార్లు పోయా. ఇలా పాపం పండాలంటే మనకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, బలమైన వ్యక్తి. ఇప్పుడు ఎవరు గోలాది చచ్చిపోయిన తర్వాత ఏదైనా ఇష్యూ చేస్తారు. ఇట్లా నా కొడుకుల వల్ల ఆవేశం పెరిగి ఆవేశంతో చచ్చిపోతాం అనుకో, అప్పుడు ఇష్యూ చేస్తారు. అప్పుడు పట్టుకునే ప్రయోజనం ఏంది? ప్రాణాలు పోయిన తర్వాత పట్టుకొని ఏం ప్రయోజనం? మన చట్టాలు చేసే పని అంతే. ఇప్పుడు పోయి మనం పెట్టానుకో, ఛానల్ నేమ్ ఏంటి అంకుల్ అంటున్నారు. శశికుమార్. లింక్ పెడతా ఉంటే లింక్ పెట్టు. ఇప్పుడు ఇంకా ఆపల వాడు పెడతానే ఉంటాడు చూడు కామెంట్లు. అదే పనికి పెడతా ఉండాలి లంజా కొడుకు. ఇది వీడి ఛానల్. ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేస్తాడు తెలుసా వీడు. చూడండి వీడి ఛానల్ బాగా చూడండి. వీడు ఎవడు అసలు మనకు తెలియదు. వీడు ఒకదాని తర్వాత ఒకటి రోజు ఇదే పని లంజా కొడుక్కి.